హలో ఫ్రెండ్, అంతా ఎలా చేస్తూ ఉన్నారు? ఇప్పుడు పాలక్ పెసల్ బ్యాల్ దాల్ చేస్తూ ఉన్నానని చాలా బాగుంటుంది. కందిబ్యాళ్ళు ఒక కప్పు, పెసల్ బ్యాళ్ళు ఒక కప్పు వేసిండాను. మళ్ళీ ఇంకా కొత్తిమీరకు, పచ్చిమిరకాయ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ వేసిండానండి. మళ్ళీ ఇంకా చూడండి, తెల్లగడ్డ కొంచెం దంచుకోండి, పచ్చిమిరకాయ సన్నగా కోసుకోండి, ఎర్రగడ్డ కోసుకోండి, అన్నీ వేసుకొని కూరకు బాగా కడిగిపెట్టాలండి. మన్నుగా ఉంటుంది. టమాటా పండు కూడా వేయాలి, కొంచెం 2 టమాటా పండు చాలా వేయండి. అది వేసినాక తర్వాత పాలకు కూరకు బాగా కడిగి వేయండి, మళ్ళీ టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంది, బాగా ఫ్రెష్గా కడగాలండి. కడిగినాక అంతా వేసి కొంచెంగా నీళ్ళు వేయండి. నీళ్ళు వేసి కుక్కర్లో వేసి మూసి పెట్టండి. పసుపు పొడి కొంచెం వేసి మూసి పెట్టండి. అది మూసి పెట్టినాక చూడండి ఎంత బాగా మూసిండాము. మూసినాక దాన్ని దించుకొని పాముకోవాల చూడండి ఎంత బాగా ఉడికింది చూస్తారా. దాన్ని నీళ్ళు వంచుకొని మా పప్పుతో ఉంది కదా, పప్పు కడ్డి దాంట్లో బాగా పప్పు కత్తిలో బాగా పామేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టాలండి. ఒక ఇంట్లో నిమ్మకాయ అక్కడంతా ఉల్లం కారం ఉంటే చాలా బాగుంటుంది పాలక్ దాల్. దాని నుంచి మేము ఉడికిండే నీళ్ళకి చింతపండు కలిపి వేసిండాను. తర్వాత తిరుగుబాతుకి కొంచెం తెల్లగడ్డ, కొబ్బరి నూనె, చూడండి కొబ్బరి నూనె మేము వాడుతుండేది. దానికి సాసులు వేసిండాను. తిరుగుబాతుకి సాసులు, కొంచెం జీలకర్ర వేయాలి, చాలా మంచిది, టేస్ట్ వస్తుంది. జీలకర్ర వేయాలా. అల్లంకా తెల్లగడ్డ దంచి పెట్టుకుంటాం కదా, తెల్లగడ్డ వేయాలా, మళ్ళీ ఎర్రగడ్డ వేయాలా, కరివేపాకు వేయాలా. అంతా వేసి బాగా వేసి వేయించాలి. అమ్మని వాసన వస్తూ ఉంది, భలే వాసన బాగా వస్తుంది. చాట్ చూస్తున్నట్లు అంత అన్నం తిందామా అనిపిస్తుంది. కరివేపాకు వేసిండాను. అంతా ఎర్రగా అయినాక ఇది వేయాలి, మేము చారక వేయాలి. ఇది మేము పప్పుతో అంత పాముకో ఉంటాం కదా, దానికి వేసి తిరుగుబాతు వేసి ఉప్పు వేసినాను. చూడండి మళ్ళీ ఉప్పు వేయాలి. అంత వేసి కలిపి పెట్టినాను. తిరుగుబాతు వేసిండే దానికి వేస్తూ ఉన్నాను. భలే ఉంటుంది టేస్టు, హెల్త్కి చాలా మంచిది. చూడండి దానికి వేసినాను తిరుగుబాత. మీరు కూడా అట్లే వేయండి. నేను ఎట్లా చేసిండాను అట్లా. తిరుగుబాత చాలా బాగుండాలా, గమ్మని ఉంటుంది. దాన్ని కొంచెము గ్యాస్లో పెట్టి ఒక కుది అయితే చాలు, కొంచెము ఉడకైతే చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరంతా చూస్తున్నారు మరికుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చాలా బాగుంది, హెల్తీ టేస్ట్ వంటలు చేస్తూ ఉండాను. ఎవరంతా చూస్తూ ఉండారు అందరూ. థ్యాంక్ యూ.